హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సచివాలయంలో మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాల్లో ఈరోజు ప్రధానంగా నేను మాట్లాడుతుంది రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. సో ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీకు ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలని సరిచేయండి. అదేవిధంగా అట్లాగూ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా భూమి యొక్క హక్కులు, ప్రతి ఒక్కళ్ళ భూమి యొక్క హక్కులు రక్షణ కల్పించే విధంగా మీ అనుభవం పరంగా ల్యాండ్ టైటిలింగ్ యొక్క ఉద్దేశాన్ని గమనించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసి ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భూ తగాదాల విషయం కానివ్వండి, వ్యక్తిగతంగా కుటుంబ అభివృద్ధిలకు కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా భూమి యొక్క హక్కుల పరిరక్షణకు కానివ్వండి, మీ వంతు చంద్రబాబు నాయుడు గారు మీ వంతు ప్రయత్నం అనేది ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి నారాయణ తెలుగు టెలివిజన్ కోరుతుంది. మళ్ళీ ఈ చట్టాన్ని మీరు సమీక్షించి ఏదైనా లోపాలు ఉంటే సరిచేసి 100% ఇందులో కనుక మంచి జరిగే ఉద్దేశం కనుక ఉంటే, మెయిన్ పాయింట్లు మంచి జరిగే ఉద్దేశం కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీ మార్కుతోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రీప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం తీసుకొచ్చి ఈ ప్రధానంగా ఉండే భూ సమస్యల్ని, హక్కుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. సో ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చేయబోతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మంచా చెడా అనేది ఒకసారి కనుక చూస్తే, సో ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అనేది సజెస్ట్ చేసిన ఒక చట్టం. సో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అంటే ఇంతకుముందు పంచవర్ష ప్రణాళిక సంఘం అని ఉండేది. ఆ సంఘాన్ని అనేది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేశారు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ భారతదేశంలో ప్రజల యొక్క హక్కుల పరిరక్షణకి, భారతదేశంలో పాలసీలు డిజైన్ చేసుకోవడానికి నీతి ఆయోగ్ అనే తన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ ఏం చేసింది అంటే, భారతదేశం అనేది అభివృద్ధి చెందడానికి భూ సమస్యలు అనేవి పెద్ద అడ్డంకిగా మారాయి. పెద్ద ఇండస్ట్రీలకి ఏదైనా ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఇద్దాము అనుకుంటే ప్రతి భూమిలో కూడా అనేక రకాల సమస్యలు ఉంటున్నాయి, కోర్టులో ఉంటున్నాయి, డిస్ప్యూట్స్ ఉంటున్నాయి. సో అదేవిధంగా పేదవాడు కానీ, రైతులు కానీ కష్టపడి సంపాదించుకున్న భూమి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ, లేదా భవిష్యత్ తరాల ఉపయోగాలకు అందించాలన్నా సరే అనేక రకాల డిస్ప్యూట్స్ అనేది ఏర్పడుతూ ఉంది. సో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం అనేది 154వ స్థానానికి పడిపోయింది. సో కోర్టులో ఉండే సివిల్ కేసులు 66% కేసులు భూ తగాదాలకు సంబంధించే ఉన్నాయి. సో ఇవన్నీ గమనించిన నీతి ఆయోగ్ ఏం చేసిందంటే, భారతదేశంలో భూమి యొక్క గొడవలకు సంబంధించి, భూమి యొక్క డిస్ప్యూట్స్కి సంబంధించి, భూమి యొక్క హక్కులకు సంబంధించి ఇది ఇలానే కొనసాగితే, భూములు అనేవి ఇంత డిస్ప్యూట్లో ఉంటే భారతదేశం యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ఏ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా, భారతదేశం బాగా అభివృద్ధి చెందాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ప్రమాదంగా ఏర్పడ్డాయి. అదేవిధంగా చిన్న రైతులు కానివ్వండి, మధ్యతరగతి వర్గాలు కానీ కష్టపడి సంపాదించుకున్న భూమి అనేది వాళ్ళ అవసరాలకు ఉపయోగపడకుండా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో ఒక 5 సభ్యులతోటి ఒక కమిటీ ఫామ్ చేసింది 16/10/2019. ఆ కమిటీలో రెవెన్యూ పరంగా, ల్యాండ్స్ పరంగా అనుభవం ఉన్న 5 సభ్యులు, గతంలో చీఫ్ సెక్రటరీలుగా చేసిన వాళ్ళు, లేదంటే గవర్నమెంట్లో వివిధ హోదాల్లో రెవెన్యూలో పనిచేసిన వాళ్ళు, అన్ని గవర్నమెంట్ మహారాష్ట్ర, గోవా, తెలంగాణ అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి కంప్లీట్ అనుభవం ఉన్న అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ల చేత ఒక కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఫామ్ చేసి ఈ భూ తగాదాలు, భూ పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం. ఎందుకంటే భారతదేశంలో ఒక భూమి మీద ఒక వివాదం ఏర్పడిందంటే కింది కోర్టు, పై కోర్టు, దానిపై కోర్టు ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మనం సంపాదించిన ఆస్తి మన తర్వాత తరాలకి వెళ్ళాలన్నా సరే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. భారతదేశ ప్రగతి, వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాల యొక్క అభివృద్ధి అనేది కుంటుపడే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈ కమిటీని ఫామ్ చేసింది. కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది రాకూడదు, ఒకవేళ వచ్చినా కూడా తొందరగా పరిష్కారం అయిపోవాలి. సో ఇది ప్రధాన ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న మోడిఫికేషన్ చేసుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు అని చెప్పారు. సో ప్రధానంగా ఈ టైటిల్ యొక్క ఉద్దేశం మంచిదే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం అనేది మంచిది. ఎందుకంటే 40-50 సంవత్సరాలు కోర్టులో కేసులు జరుగుతూ ఉంటే ఒక మనిషి జీవితం ఏమైపోతున్నట్టు?
నాశనం అయిపోతారు కదా, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది కదా. సో అది నిర్మూలించాలని. భారతదేశంలో ఏంటంటే మన యొక్క భూమి మనం రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ భూమి నీదే అని చెప్పి ఒక కాగితం ఉంటుంది, కానీ నీ హక్కులకి రక్షణ ఎక్కడా లేదు. ఎవరన్నా వచ్చి నాది అంటే లేదు, ఇతనికి మేము అన్నీ చూసి రిజిస్టర్ చేసాము, ఇది వాళ్ళది కాదు ఇతందే అని చెప్పి నీ భూమికి గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యత అనేది భారతదేశంలో లేదు. ఇలాంటి అనేక రకాల సమస్యలకి నీతి ఆయోగ్ అనేది ఒక చక్కని పరిష్కారం చూపాలని చెప్పి తయారు చేసిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.